ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, ఈ గాడిద మీకు కావాలి అనుకుంటే ఒక గొర్రె పిల్లను వధించి దీన్ని విడుదల చేయాలి, లేదంటే గాడిదను మెడ విరిసి అవతల పడవేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే అంత నిష్ప్రయోజనం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో నీవు నిరాకరించబడ్డావు. ఓ రకంగా ఉప్పు పర్ర మీద ఉన్నావు, తిరస్కార బుద్ధి నీకు ఉంది. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితంలో నీకు ప్రయోజనం లేదు, నీ వాళ్ళకి ప్రయోజనం లేదు, నీ వలన ఎవరికీ మేలు జరగదు. నువ్వెంతకి ఎక్కడ ఉంటావంటే కట్లలోనే ఉంటావు, సమాధుల్లో కాపురం ఉంటావు. అయినను ఈ ఉదయకాల ఆరాధనలు ఆయన అంటాడు, ఆ గాడిద నాకు కావలసి ఉన్నది. గట్టిగా చెప్పండి, ఆ గాడిద చెప్పండి, ఆ గాడిద నాకు కావలసి ఉన్నది. ఎవరికి పనికి రాకపోయినా ఆ గాడిదను దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎవరికి ఉపయోగం లేకపోయినా ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు.